ప్రతిరోజు కూడా మన తాంత్రిక వస్తువుల గురించి మీరు చూస్తూనే ఉన్నారు. పిల్లిమాయ, రెడ్ బాక్స్, సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం, గురుగింజల మాల ఇలా. అయితే ఎవరైతే రెడ్ బాక్స్ కానివ్వండి, పిల్లిమాయ ఈ 2 తీసుకున్న వాళ్ళకి ఒక 5 పరిహారాలు నేను చెప్తున్నాను. అదంటే ఆల్కహాల్ కావచ్చు, జాజికాయలు కావచ్చు, ఒక గుడ్డుతోటి కావచ్చు, ఒక మినపగుండ్లతోటి కావచ్చు, లేదనుకుంటే ఒక నిమ్మకాయలతోటి ఎలా చేసుకోవాలి. సో ఈ ఎవరైతే బుక్ చేసుకుంటారో వాళ్ళకి సమస్య నేను వింటాను. నేను పిల్లిమాయ బుక్ చేసుకున్నాను సార్, నాకు ఈ సమస్య, ఆ సమస్య తగ్గట్టు వాయిస్ మెసేజ్ అనేది నేను వాళ్ళకి పంపిస్తాను. ఆ వాయిస్ మెసేజ్ విని మీరు చేసుకున్నట్టయితే ఆ 5 పరిహారాలు 2 పరిహారాలు చేసినా మీ జీవితంలో మీరు ఎదుర్కొంటున్న సమస్యల నుంచి కనీసం ఎమ్మటే 50% బయటపడటం ఖాయం. ఇది మీరు తప్పకుండా చేసి చూడండి. ఆ వస్తువులు ఇంట్లో స్థాపన చేసి పరిహారం చేయండి. మీ జీవితంలో మీరు కోరుకున్న చేంజెస్ అన్నీ కూడా స్టెప్ బై స్టెప్ మీకు చేరువవుతాయి. సో మొన్నటి నుంచి కూడా మనం చిన్న చిన్న చేంజెస్ మనం చేసుకోవటం వల్ల ఇంట్లో కొన్ని పర్టికులర్ ప్రాబ్లమ్స్ వల్ల మనం బయటికి పడతామని చెప్పి నేను మొన్నటి నుంచి సజెషన్స్ ఇస్తున్నాను. కొంతమందికి మంచి స్పందన అనేది ఉంది. ఎందుకు అంటే వాస్తులో మనము పర్ఫెక్ట్ వాస్తు ప్రకారంగా కట్టుకున్నా కానీ మనకు చాలామందికి చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటూ ఉంటారు. అప్పుడు వాళ్ళకి అనిపిస్తుంది వాస్తు లేదు, జ్యోతిష్యాలు లేవు అని చెప్పి. కానీ మీరు పెట్టే కొన్ని ఐటమ్స్ రాంగ్ ప్లేస్లో పెట్టేసి మనం వాస్తుని దూషించడం కానివ్వండి, శాస్త్రాన్ని జ్యోతిష్యాన్ని దూషించడం కానివ్వండి ఎంతవరకు కరెక్టో మనమే ఆలోచించుకోవాలి. అయితే ఇవాళ మనం తెలుసుకోబోయేది ఏంటి అంటే రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్. చాలామందికి వైఫ్ అండ్ హస్బెండ్ ప్రాబ్లమ్స్, చాలామందికి ఇంట్లో ఏంటంటే ప్రేమ ఆప్యాయతతో ఎవరు ఉండరు. ఏదో మ్యారేజ్ అయిన తర్వాత ఒక 1.5 year 2 years దాకా బాగుంది గురుగారు, దాని తర్వాత నుంచి కూడా ఇద్దరిలో ఆ ప్రేమ ఆప్యాయత అనేది లేదు. ఎప్పుడు చూసినా సరే కానీ ఇద్దరిలో ఒక గ్యాప్ అనేది చాలా పెరిగిపోయింది. అలాగే చాలామందికి ఏంటంటే హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావటం. ఇది నేను ఇంతకుముందు కూడా ఒక వీడియోలో చెప్పాను. నేను సౌత్ వెస్ట్ నుంచి, అంటే మీ కాంపాస్లో పెట్టి చూడండి, సౌత్ వెస్ట్ నుంచి సౌత్ వెస్ట్ అంటే నైరుతి మూల వరకు. అంటే నైరుతి మూల అంటే సౌత్ వెస్ట్, మళ్ళీ సౌత్ వెస్ట్ ఇటు నుంచి మొదలవుతే ఆగ్నేయం, అంటే నైరుతి, ఆగ్నేయం నుంచి నైరుతి వరకు ఇది దక్షిణ భాగం అవుతుంది, మళ్ళీ అది పడమర భాగం అవుతుంది. కరెక్ట్ అర్థం చేసుకోవాలి. సో ఈ భాగాన్ని మాట్లాడుతున్నాను నేను. ఆగ్నేయం నుంచి మనకి నైరుతి, ఈ దక్షిణం గోళ భాగం గురించి మాట్లాడుతున్నాను. సో ఇక్కడ సౌత్ వెస్ట్ నుంచి సౌత్ వెస్ట్ వరకు, అంటే ఆగ్నేయం దక్షిణ భాగం దగ్గర ఇది వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్కి, అలాగే హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్ రేస్ కావడానికి ఈ ప్లేస్లో ఏదైనా నెగిటివిటీ ఉంది అంటే మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ అనేవి రేజ్ అవుతాయి. అలాగే మనకి పడమర దిశలో ఎక్కడైతే బయట గార్డెనింగ్ పెట్టుకుంటారో, గార్డెనింగ్ మీరు పర్టికులర్ అర్థం చేసుకోండి, నైరుతి భాగాన పడమర దిశ అంటే వెస్ట్ గోడకి గార్డెన్ లాగా చేసుకుంటారు చాలామంది. అక్కడ చేయటం వల్ల ఏమవుతుందంటే గ్యాస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, అలాగే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్లో కూడా ప్రాబ్లమ్స్ అనేవి రేజ్ అవుతాయి. చాలామంది ఏంటంటే నైరుతి మూలలో బరువు వేయాలని చెప్పి చెట్లు పెట్టిస్తాం. గ్యాస్ ప్రాబ్లం లేని వాళ్ళు ఉన్నారా చూడండి. సౌత్ అంటే మనకి నైరుతి మూలలో సౌత్ వెస్ట్ నుంచి సౌత్ వెస్ట్ దాకా, అంటే మనకి నైరుతి మూలలో అంటే ఈ పడమడ గోడకు ఎవరైతే గార్డెనింగ్ లాగా చేసుకున్న వాళ్ళల్లో మీరు చూడండి తప్పకుండా గ్యాస్ రిలేటెడ్ ప్రాబ్లం, హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లం, హార్ట్ దగ్గర నీరు నిమ్మలాగా రావటం కానివ్వండి, లేదా హార్ట్ దగ్గర ఏదైనా ఇన్ఫెక్షన్స్ లాగా రావటం కానివ్వండి, లేదా చిన్నపాటి స్ట్రోక్ రావటం కానివ్వండి, పక్కా జరుగుతుంది. 100% నేను ఎన్నో కేసులలో చూశాను. అలాగే ఎప్పుడైతే ఈ సౌత్ వెస్ట్ కార్నర్ బాత్రూమ్ రావటం, గ్యాప్ ఇచ్చే కడతారు, ఓ 2 feet 3 feet గ్యాప్ ఇచ్చి ఆ గోడ తగలకుండా కడతారు, అయినా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. బండ్ల మీదకి వెళ్ళి పడటము, బాత్రూమ్ అక్కడ ఉంది అంటే క్యాష్ లిక్విడిటీ ఇంట్లో ఎప్పుడు నిలబడదు, వచ్చిన డబ్బు వచ్చినట్టే పోతుంటుంది. కానీ టైంకి మనం ఈఎంఐస్ ఏది చిట్టీలు విట్టీలున్నా కట్టుకుంటాం, కానీ మనం ఆశించినంత గ్రోత్ మనం అందుకోలేము. పిల్లలకు కూడా మొండి తత్వం అనేది ఇంట్లో మొదలవుతుంది, ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేరు. ఎప్పుడైతే సౌత్ వెస్ట్ బాత్రూమ్ రావటం, అక్కడ నుంచి వాటర్ ఫ్లో వెళ్ళటం, అక్కడ చాలా డిస్టర్బెన్స్ అనేది ఎక్కువగా క్రియేట్ అవుతుంది. అలాగే అక్కడ డార్క్ కలర్స్, రెడ్ కలర్స్, ఇలాంటి డార్క్ కలర్స్ ఏదైనా సరే కానీ అక్కడ ఉండటం, అక్కడ ఏంటంటే ఎక్కువగా ఐరన్ ఐటమ్స్ కానివ్వండి, ఆ మూలలో బరువు ఉండాలి అంటే ఎలాంటి బరువు ఉండాలి అది మనం తెలుసుకోవాలి ఫస్ట్. సో ఇక్కడ మొట్టమొదటిగా మనం చేయవలసిన రెమెడీ ఏంటంటే క్రిస్టల్ బాల్ అనేది మనకు దొరుకుతుంది. వైఫ్ అండ్ హస్బెండ్ ప్రాబ్లం మాకు ఎక్కువగా గురువుగా రేజ్ అవుతుంది, నిజంగానే బాత్రూమ్ ఉంది, లేదా ఈ సౌత్ వెస్ట్లో మనకి ఏదైనా సౌత్ వెస్ట్లో అంటే నైరుతి మూలలో మాకు ఏదైనా డార్క్ కలర్స్ ఉన్నాయి, ఇమీడియట్లీ తీసేయండి. అక్కడ మ్యాక్సిమం ఎల్లో కలర్ ప్రిఫరబుల్, అక్కడ ఎల్లో కలర్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. లైట్ లెమన్ లేదా డార్క్ ఎల్లో, లేదనుకుంటే లైట్ స్కై బ్లూ కలర్. ఇది మాత్రమే ఆ దక్షిణం గోడకి ఆ భాగం నుంచి అటు, అంటే పడమర గోడ అనుకోండి, వెస్ట్ గోడకి ఈ కలర్ ప్రిఫరెన్స్ ఇవ్వండి.
నైరుతి మూలని నేను చెప్తున్నాను. అంటే వెస్ట్ నుంచి ఆ వాయువం గోడ దాకా కూడా ప్రిఫరెన్స్ ఇవ్వండి. లైట్ లెమన్, డార్క్ ఎల్లో, లైట్ స్కై బ్లూ అక్కడ ప్రిఫరెన్స్ ఉంటుంది. కావాలి అనుకుంటే లైట్ పింక్ కలర్ కూడా ఈ ఏరియాలో మనం వాడుకోవచ్చు. వేరే కలర్స్ ఉన్నాయంటే తప్పకుండా ఈ ప్రాబ్లమ్స్ని 100% రేజ్ అవుతాయి, మీరు చెక్ చేసుకోండి. ఎవరికైతే వైఫ్ అండ్ హస్బెండ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా రేజ్ అవుతున్నాయి అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఒక క్రిస్టల్ బాల్ ఒకటి తీసుకొని దాన్ని ఎల్లో కలర్ వెల్వెట్ టాల్తో ర్యాప్ చేసి సౌత్ వెస్ట్ గోడ మధ్యలో చిన్న గ్యాప్ వస్తుంది కదా ఇట్లా మూల, ఆ మూలకి ఏదైనా మొలగొట్టి అక్కడ హ్యాంగ్ చేయండి. ప్రతిరోజు కూడా దానికి ధూపం చూపించుకోండి. ఎవరికైతే హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లంతో పాటు రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, అలాగే కొన్ని ఆ ప్లేస్లో కొంచెం నెగిటివ్ కలర్స్, లేదా ఆ ప్లేస్లో మనం బరువు పెట్టాలి అని చెప్పి ఏదేదో బరువులు వేసేస్తుంటారు. అలా వేసినప్పుడు కూడా నెగిటివిటీ ఉంది అనుకుంటే అక్కడ ఏం చేయాలంటే ఒక చెస్ బోర్డ్ పెట్టండి. ఆ మూలకి ఏంటంటే ఏదైనా చెస్ బోర్డ్ ఒకటి కొని ఆ చెస్ బోర్డ్లో ఉన్న అవన్నీ ఏదైతే మనకి రాజు, మంత్రి, ఏనుగు ఇవన్నీ ఉంటాయో వాళ్ళని ఏం చేయాలంటే 2 సైడ్ టేప్ పెట్టి అతికిచ్చేసి ఆ యొక్క చెస్ బోర్డ్ని ఆ మూలకు పెట్టండి. మంచిగా మనకు ప్లానింగ్, మన సేవింగ్స్ మీద ప్లానింగ్ అనేది పర్ఫెక్ట్ ఉంటుంది. చాలామంది ఏం చేస్తామంటే మనం 50,000 తీసి పెట్టినాం దీనికని, అది తీరా మనం ఆ టైం వచ్చేటప్పటికి ఏమైపోతుంది, అది వేరే దానికి ఏదో దానికి ఎక్స్పెండిచర్కి వెళ్ళిపోతుంది. అలా కాకుండా మనం చేసిన పర్ఫెక్ట్ ప్లానింగ్ సేవింగ్స్కి మనకు పర్ఫెక్ట్ ఉండాలంటే ఆ మూలకు ఒకటి చెస్ బోర్డ్ పెట్టుకోండి. తప్పకుండా మనకి సేవింగ్స్ మనం ప్లాన్ చేసినట్టే అది పర్ఫెక్ట్ ఆ మూమెంట్ అనేది ఉంటుంది. అలాగే ఎవరికైతే హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయో ఆ పడమడ గోడకు తప్పకుండా ఎల్లో కలర్ అనేది ప్రిఫరెన్స్ ఇవ్వండి. అక్కడ ఎల్లో కలర్ తప్పకుండా ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఆ యొక్క మీరు ఒక గార్డెన్ లాగా ఒకవేళ చేసుకున్నారు అంటే ఆ గార్డెన్లో ఏదైనా సరే కానీ ఎల్లో ఫ్లవర్స్ మొలిచేది, అక్కడ ఎల్లో ఫ్లవర్స్ బాగా అక్కడ ఏదైనా చెట్టు అక్కడ పెట్టండి. ఎల్లో కలర్ ఫ్లవర్స్ మొలిచేది ఏదైనా ఆ చెట్టు అక్కడ పెట్టండి. అలాగే ఏదైతే ఈ వెస్ట్ సైడ్ ఒకవేళ హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి గురుగారు మాకు అనిపిస్తుంది నాకు అనుకున్న వారు ఎవరైనా సరే కానివ్వండి, బ్యాలెన్స్ చేయండి. ఒకవేళ అక్కడ గార్డెన్ ఉంది అంటే ఇక్కడ ఈశాన్య మూలలో ధన్వంతరి దేవత ఫోటో ఒకటి మనకు ఆన్లైన్ మీరు కొడితే ధన్వంతరి దేవత అని ఫోటో కొడితే వస్తుంది. ఆ ధన్వంతరి దేవత ఫోటో ఒకటి ఆ మూలకు పెట్టండి. ఆ మూలకు పెట్టిన తర్వాత ఒకటి సూర్య భగవానుడిది, అంటే సూర్య భగవానుడు ముఖము రాగిది మనకు దొరుకుతుంది కదా, ఆ రాగి ముఖంది ఏం చేయాలంటే తూర్పు గోడకి ఇంట్లో నుంచి పెట్టండి. బయట పెడతారు అందరూ ఏంటంటే తూర్పుకు పెట్టండి అంటే తూర్పు గోడకు బయట పెట్టిస్తారు. సూర్యుడు ఎట్లా ఉదయిస్తాడంటే ఉదయించేటప్పుడు ఎట్లా పడమడని చూసుకుంటూ ఉదయిస్తాడు, మనకి అస్తమించేది ఎట్లా తూర్పుని చూసుకుంటూ అస్తమిస్తాడు. కాబట్టి మనం ఎట్లా పెట్టాలి, సూర్యముఖాన్ని ఎట్లా పెట్టాలి, పడమడ దిశకు పెట్టుకోవాలి. అంటే ఈస్ట్ గోడకి లోపల నుంచి పెట్టాలి. ఈస్ట్ గోడకి లోపల నుంచి పెట్టినట్టయితే ఈ హార్ట్ రిలేటెడ్ కానీ బ్లడ్ సర్క్యులేషన్ ప్రాబ్లమ్స్ ఏదున్నా ఆ తండ్రి మనకి దాన్ని కూడా క్యూర్ చేస్తాడు. కాబట్టి ఒకవేళ గార్డెన్ అక్కడ ఉంది, హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా రేజ్ అవుతున్నాయి అంటే ధన్వంతరి దేవత ఫోటో ఒకటి, సూర్యభగవానుడి ముఖం ఒకటి రాగిది మీకు పూజా సామాగ్రిలు ఎక్కడైనా దొరుకుతుంది, అది తెచ్చిపెట్టుకోండి. తప్పకుండా ఆ ప్రాబ్లం తీయలేం కాబట్టి దానికి ఆల్టర్నేటివ్గా రెమెడీ అనేది నేను చెప్తున్నాను. ఈ చిన్న చిన్న చేంజెస్ ఏంటంటే వాస్తు అంత పర్ఫెక్ట్ ఉన్నా ఈ ప్లేసెస్లో కొన్ని కలర్స్ ఇప్పుడు నేను ఎన్నో నేను అబ్జర్వ్ చేశాను సార్, నాకు హార్ట్ ప్రాబ్లం వస్తుంది, మా భార్యాభర్తలలో బాగా డిస్టర్బెన్స్ పెరిగింది అంటే మీరు సౌత్ వెస్ట్ మీరు ఒకసారి ఫోటో తీసి చెప్పండి, లేదా సౌత్ వెస్ట్ మీరు కొంచెం వీడియో తీసి సెండ్ చేయండి. అప్పుడు చూసినప్పుడు ఆటోమేటిక్గా అక్కడ నెగిటివ్ ఆ పెట్టిన ఐటమ్స్ రాగివి ఏదో పనికిరాని మిషన్స్ చెత్త చెదారం అంతా బరువు ఉండాలని చెప్పి ఆడేసి పెడతారు. అది తీపిచ్చేసి పర్ఫెక్ట్ మనం ఈ కలర్స్ వేయించి ఇట్లా బ్యాలెన్స్ చేయన్నప్పుడు వాళ్ళే షాక్ అయిపోతారు విత్ ఇన్ 1 మంత్లో రిజల్ట్ చూసేసి. అందుకని మీరు కూడా అట్లాంటివి ఏమైనా ఉంటే క్లీన్ చేసుకొని ఈ కలర్ ప్రిఫరెన్స్ ఇచ్చి నేను చెప్పిన విధానంలో ఆ ఫొటోస్ అక్కడ పెట్టుకోండి, తప్పకుండా మంచి గ్రోత్ ఉంటుంది. అయితే మనం ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నాం కదా, మొన్న నుంచి కూడా నేను పిల్లిమాయ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అధికార ప్రాప్తి కావచ్చు, అకాల ధన ప్రాప్తి కావచ్చు, శత్రు నివారణ కావచ్చు, మనకి ఇంటికి మొత్తం ఒక కుటుంబ రక్ష కవచంలాగా పనిచేసేది పిల్లిమాయ. చాలా అరుదుగా లభిస్తుంది. ఇదేంటంటే పిల్లి ప్రసవించినప్పుడు ఆ యొక్క పిల్లికి వచ్చే మాయ చాలా రేర్గా దొరుకుతుంది. ఇప్పుడు అనేది మనకి ఫ్రెష్గా స్టాక్ అందుబాటులో ఉంది. ఎలక్షన్స్ కూడా టైం కాబట్టి చాలామంది దీని గురించి అడుగుతున్నారు. కాబట్టి అతి సామాన్యుడు కూడా అందుబాటులో ఉండేలాగా నేను ఇది యొక్క పిల్లిమాయని ప్రతి ఒక్కరికి అందుబాటులో తీసుకొచ్చాను. కాబట్టి అధికార ప్రాప్తి, ధన ప్రాప్తి, శత్రు నివారణ, మనకు బిజినెస్ సాగాలనుకున్నా, ఏ పనిలో సక్సెస్ ఉండాలనుకున్నా, మీకు మీ కుటుంబానికి ఏ కార్యంలో తిరుగు లేకుండా ఉండాలి అంటే ఈ యొక్క తాంత్రిక వస్తువు మీ ఇంట్లో ఉంటే మీకు ఏ కార్యంలో
ఆటంకం రాదు, ప్రతి కార్యంలో విజయం మీ సొంతం అవుతుంది. లైఫ్ లాంగ్ మీకు కుటుంబ రక్షా కవచం లాగా ఈ పిల్లిమాయ పనిచేస్తుంది. కాబట్టి ఫ్రెష్ స్టాక్ అందుబాటులో ఉంది. దీని గురించి ఏ వివరాలు కావాలనుకున్నా మీరు సంస్థని ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చు. ఇది చాలా లిమిటెడ్ స్టాక్ ఉందండి. కొంచెం కాస్ట్లీ ఉంటుంది, మరీ సామాన్యుడు అఫోర్డ్ చేయలేనంత కాస్ట్లీ అయితే ఉండదు, కొంచెం కాస్ట్లీ ఉంటుంది. కాబట్టి దీని గురించి వివరాలు ఏం కావాలనుకున్నా సంస్థకు కాల్ చేసి తెలుసుకోవచ్చు. గత కొన్ని రోజులు కూడా మనం జనధన ఆకర్షణ కిట్ అనేది మనం ఒకటి తెలుసుకుంటున్నాము. పిల్లిమాయ అనేది సపరేట్ అండి, జనధన ఆకర్షణ అనేది సపరేట్, ఈ రెండు విడివిడిగా ఉంటాయి. అయితే ఈ జనధన ఆకర్షణ కిట్ ఏంటంటే ముఖ్యంగా వ్యాపారస్తులకి, అలాగే ఇంట్లో ఎవరికైనా తాంత్రిక పీడలు ఉన్నప్పటికీ కూడా జనాకర్షణ ధనాకర్షణకి ఈ యొక్క వస్తువు వాడొచ్చండి. శత్రువులు ఎక్కువగా ఉన్నారు అలాంటి వాళ్ళకి ఎవరైనా ఈ వస్తువు వాడచ్చు. దీంట్లో ఏమేమి వస్తువులు వస్తాయనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఇక్కడ మనకి ఎలాంటి నరదృష్టిని అనేది తగ్గించే ఒక హతాజోడి, అలాగే అందరినీ వశం చేస్తుంది ఈ హతాజోడి. దాంతోపాటు సిఆర్ సింగి, దాంతోపాటు అభిమంత్రించిన 2 గవ్వలు వస్తాయి. ఎలాంటి ఆకర్షణ శక్తి మనకు పెంచే గవ్వలు, లక్ష్మీ స్వరూపమైన 2 గవ్వలు, గోమచక్రాలు, అలాగే అమ్మవారికి ప్రీతిపాత్రమైన తామర గింజలు 2, నల్ల పసుపు తాంత్రిక పీడలను పోగొట్టేది, దాంతోపాటు 2 ఇలాచీలు, శుక్రస్వరూపం, కర్పూరము, లవంగము. ఇలా ఈ ఐటమ్స్ తోటి మనం జనాధన ఆకర్షణ కిట్ అనేది బంధనం చేయడం జరుగుతుంది. దీనికి వాడే సింధూరం ఏంటంటే హనుమంతుల వారి యొక్క సింధూరం లాగానే ఉంటుంది. ఇది ఈ యొక్క సింధూరం వాడటం జరుగుతుంది. దీంతో మనం ఎవరైతే ప్రేక్షకులు మనం బుక్ చేసుకుంటారో వాళ్ళ పేరు మీద 11 రోజులు, అంటే మనము 7 రోజులు పూజలో పెడతాము, 8 రోజులు తీస్తాము. మీకు పంపిస్తే మీకు అందడానికి 2 to 3 days, టోటల్ 11 వర్కింగ్ డేస్ పడుతుంది. ఈ జనాధన ఆకర్షణ కిట్ ఎవరి దగ్గర అయితే ఉంటుందో శత్రువులు మీ మీద ఎప్పటికీ విజయం పొందలేరు, జనాకర్షణ కలుగుతుంది, ధన వృద్ధి జరుగుతుంది. అలాగే ఇంట్లో ఎలాంటి నరదృష్టి తాంత్రిక పీడలున్నా వెళ్ళిపోతాయి. ఈ యొక్క కిట్ ఎక్కడైతే ఉంటుందో జనాకర్షణ ధనాకర్షణ తప్పకుండా కలుగుతుంది. ఇందులో హతాజోడి సిఆర్ సింగి అనేది చాలా అద్భుతమైన ఇది, ఎందుకంటే ఎక్కువ వశీకరణం ప్రక్రియలో వాడతాం కాబట్టి ధనాకర్షణ కోసం ఈ కిట్ ఎవరైనా స్థాపన చేసుకోవచ్చు. కాబట్టి ఇది కూడా మనకి లిమిటెడ్ స్టాక్ ఉంది. ఇప్పుడు ఈ కుంకుమ అనేది దీంట్లో మొత్తం బంధన ఒక ముహూర్తం చూసుకొని ఎవరైతే క్లయింట్ బుక్ చేసుకుంటారో వారి యొక్క నక్షత్రానికి సరిపోయిన తిథి నక్షత్రం రోజు ఈ యొక్క బంధన అనేది చేయడం జరుగుతుంది. ఇలా ప్యాకేజ్ అనేది మీకు ఇంటికి వస్తుంది. ఈ బాక్స్ అనేది మీరు లాకర్లో పెట్టుకోవచ్చు, లేదనుకుంటేనేమో పూజా మందిరంలో పెట్టుకోవచ్చు. పిల్లిమాయ మాత్రము మీరు లాకర్లోనే పెట్టాలి, పూజా మందిరంలో పెట్టకూడదు.